జయసారథి గారు పీజీ సెంటర్స్ ఉన్నాయి, 3 పీజీ సెంటర్స్. ఎస్ సార్, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. జయసారథి గారు విషయం ఏంటంటే చైనా దేశంలో కేవలం రాష్ట్ర స్థాయి మీట్లలో కనుక వాడు మెడల్ కొడితే ఆ పిల్లోడికి హాస్టల్ ఫెసిలిటీ ఇస్తారు. అట్లాగే వాళ్ళ పేరెంట్స్కి నెలకు 10,000 రూపాయల భత్యం ఇస్తారు. ఒకవేళ వాడు నేషనల్ స్థాయిలో జాతీయ స్థాయిలో పథకం స్థాయిస్తే ఆ ఇంటికి 20,000 రూపాయలు ఇస్తుంది జీతభత్యం లాగా. ఆ పిల్లోడికి ఇక్కడ ఫస్ట్ క్లాస్ లెవెల్లో కోచింగు ఫుడ్డు ఉంటుంది. అంటే దానికి కారణం పథకాలు రావడం ముఖ్య కారణం. దాని తర్వాత ఇంకొక అంశం, ఒక జిమ్నాస్టిక్స్లో మెడల్ సాధించడానికి అక్కడ ఉన్నటువంటి స్పోర్ట్స్ స్కూళ్ళు 300 స్పోర్ట్స్ స్కూళ్ళు. ఇక్కడ మన తెలంగాణలో కావచ్చు, మన ఇండియాలో కావచ్చు, స్పోర్ట్స్ స్కూళ్ళ విషయాన్ని ఒక జిమ్నాస్టిక్స్ చూసుకున్నట్లయితే సబ్జెక్టు కరెక్షన్ మీరు ఎవరైనా చెప్పచ్చు, రవి గారు కానీ, సత్యవాణి గారు కానీ, లేకపోతే రాథోడ్ గారు కానీ, దాదాపు ఒక జిమ్నాస్టిక్స్కి ఇండియాలో నాకు తెలిసినంత మనకి 25 నుండి 30 వరకు స్పోర్ట్స్ స్కూళ్ళు ఉండొచ్చు, అంతకంటే ఎక్కువ లేవు. ఆ స్పోర్ట్స్ స్కూల్లో కూడా ఒక జిమ్నాస్టిక్సే కాదు, మిగతా అన్ని క్రీడలు కలిపినటువంటి సందర్భం. కానీ చైనాలో 300 స్పోర్ట్స్ స్కూళ్ళు ఒక్క క్రీడను జిమ్నాస్టిక్స్ మాత్రమే డెవలప్ చేస్తాయి. అట్లా ప్రతి గేమ్కు 300-400 వరకు స్పోర్ట్స్ స్కూల్స్ ఉన్నాయి. దీన్ని ఎట్లా చూస్తారు జయసారథి గారు మీరు? అయితే శ్రీనివాస్ గారు, ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్పినా ఏం చెప్పినా కూడా ఒకటి ఫస్ట్ ఈ దేశంలో స్పోర్ట్స్ అనేది నిర్లక్ష్యమే గురే. ఫస్ట్ వాస్తవం నిర్లక్ష్యానికి గురైనటువంటి కారణం ఏంటి? మొట్టమొదటి కారణము అంటే పేరెంట్స్ వాటి వల్ల ఉపయోగం లేదని భావించారు అనేది వాళ్ళకు గుర్తు చేస్తుంది. పేరెంట్స్ అలా భావించడానికి కారణం ఎవరు? ప్రభుత్వాలే కదా. ప్రభుత్వం అనేది కనుక దాన్ని ఎంకరేజ్ చేసి పలానా, ఇప్పుడు మీరు ఇంతకుముందు చెప్పారు చైనాలో ఒక క్రీడాకారుడు ఒక డిస్టిక్ లెవెల్లోనో స్టేట్ లెవెల్లోనో సాధిస్తే తల్లిదండ్రులకు ప్రోత్సాహకంగా 10,000 ఇస్తాము. అప్పుడు ఏం చేస్తారా ఇద్దరు తల్లిదండ్రులు, అరే నువ్వు ఆడరా భయ్, నువ్వు ఆడితే మాకు 10,000 వస్తున్నాయిరా నాయన, నువ్వు ఆడు మంచిగా ఆడు, నీకు ఉద్యోగం వస్తుంది, మాకు కూడా వృత్తి వస్తుంది, తల్లిదండ్రులు ఎంకరేజ్ చేస్తారు. అంటే తల్లిదండ్రులను కూడా ఎంకరేజ్ చేసే విధంగా వాళ్ళ పాలసీ ఉంది. ఇక్కడ ప్రభుత్వాలు అలా చేయట్లేదు. ఎందుకంటే వీళ్ళు కూడా కమర్షియల్ ధోరణితో ఆలోచిస్తున్నారు. మాకేంటి క్రీడల్లో ఆడడం వల్ల క్రీడాకారులు ఎదిగితే ఈ మనకు వచ్చే ఏంటిది ఉపయోగం ఏంటి? ఓ ఇండస్ట్రీకి ఇచ్చినాము, ఇండస్ట్రీకి ఇస్తే దాంట్లో తెర వెనుక వచ్చే లబ్ధి ఎంత, మేము పలానా ఉద్యోగాలు కల్పించామని ప్రజలకు చెప్పుకోవచ్చు కొంత, దాని ద్వారా రియల్ ఎస్టేట్ పెరుగుతుంది మరికొంత, ఇట్లా రాష్ట్రానికి ఆదాయం వరకు వస్తుంది మరికొంత. ఇట్లా కమర్షియల్ దృష్టితోటి ప్రభుత్వాలు చూసినాయి. ఇప్పుడు మీరు చెప్పారు ఖేలో ఇండియాకు దానికి 900 కోట్లు ఎంతో ప్రకటించారన్నారు. ఈ దేశానికి 900 కోట్లు సరిపోతాయనండి? 9,000 కోట్లు కూడా సరిపోవు. 50,000 కోట్లు పెట్టే దమ్ము ఉండాలి ఈ దేశానికి. ఇది మన ప్రపంచంలో మనం చైనాను దాటినాం జనాభాలో, మనమే నెంబర్ 1 కదా. మొదటి దేశం ప్రపంచ జనాభాలో మొదటి దేశం భారతదేశం. అక్కడ అన్ని వేల కోట్లు పెట్టినప్పుడు ఇవాళ 900 కోట్లు ఇచ్చి ఇప్పుడే స్టార్ట్ చేసినాం, 1000 కోట్లు ఇచ్చినాం, స్టార్ట్ చేసినాం. జయసారథి గారు మీకు ఒక చిన్న ప్రశ్న, జయసారథి గారు చెప్తాను, ఒక చిన్న ప్రశ్న మీరు చెప్పడానికి అవకాశం ఉంటుంది. జయసారథి గారు మీరు చెప్పడానికి అవకాశం ఉండే ప్రశ్న, 900 కోట్లు ఖర్చు పెడుతున్న మాట వాస్తవే, కానీ క్రీడా అభివృద్ధి కోసమో లేకపోతే శిక్షణ ఇచ్చేందుకోసమో కాదు, లేకపోతే ఎక్స్పోజర్ కూడా వస్తుందని కాదు, ఫెడరేషన్స్ను సంతృప్తి పెట్టడం కోసం మాత్రమే ఈ 900 కోట్లను ఖర్చు పెడుతున్నటువంటి అపవాదు మాత్రం ప్రభుత్వాల పైన ఉంది. వాస్తవం శ్రీనివాస్ గారు, నేను ఏమంటున్నా అంటేనంటే మీరే చెప్పారు, రవి గారు కానీ మీరు కానీ రాథోడ్ గారు కానీ చెప్పింది ఏంటిది, ఆ బడ్జెట్ సరిపోద్దా? ఒక ఏనుగు నోట్లో ఒక ఆవగింజ పెడితే సరిపోద్దా? దాన్ని కడుపు నిండుతుందా చెప్పండి? ఈ దేశంలో స్పోర్ట్స్ అభివృద్ధి చెందడానికి ఎన్ని వేల కోట్లు ప్రతి ఏటా బడ్జెట్ లో కేటాయించాల్సిన అవసరం ఉన్నది ఆలోచించండి. 900 కోట్లు 1000 కోట్లు పెట్టేసి దేశవ్యాప్తంగా ఒక కేంద్ర మంత్రులు పాల్గొని జెండా ఊపడం వల్ల ఉపయోగం ఉండదు. సారథి గారు కంక్లూడ్ చేయండి. అంటే దీంట్లో స్పోర్ట్స్ లో ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే, ఈ స్పోర్ట్స్ లో పురుషులకు ఎంత భాగస్వామ్యం ఉందో మహిళలకు అంత భాగస్వామ్యం ఉంది. మహిళలకు ఈ క్రీడలో ఎంత హ్యూమిలేషన్ జరుగుతుంది అక్కడ మేడం గారు ఉన్నారు, వారికి ఎక్కువ తెలుసు నాకంటే ఎక్కువగా. ఈ దేశంలో ఒక రెగ్యులర్ రోడ్ల మీదకి వచ్చి బ్రిజ్భూషణ్ సింగ్ అనేటువంటి వ్యక్తికి వ్యతిరేకంగా కొట్లాడి అక్కడికి పోతే ఇవాళ ఆమెకి ఏమైనా ఉంటుందా అండి? ఎంత అంటే ఒక ఒలింపిక్స్ కి ఆడడానికి అంత అవస్థ పడాల్సి వచ్చిన పరిస్థితిలో ఆమె ఏం మెడల్ సాధిస్తుంది?
అంత అంటే ఆడడానికి రావాలి, ఆడడానికి వచ్చేటువంటి పరిస్థితులు మంచిగా ఉండవు. అక్కడకు ఉండేటువంటి మగ ఆధిక్యత ఉంటుంది, పురుషాధిక్యత ఉంటుంది, దాన్ని తట్టుకొని నిలబడాలి. ఇవన్నీ తట్టుకొని పోయిన తర్వాత అక్కడ పోయేసరికి సరైనటువంటి ప్లానింగ్ లేకపోయా, కోచ్ లేక ప్లానింగ్ లేకపోయా, అవమానాలకు గురైపోయి ఆమె ఎరుక్కొచ్చింది. కాబట్టి అక్కడ ఆ విషయంలో కూడా క్రీడాకారుని ఐఎమ్ సారీ టు సే దట్ ఆ బ్రిజ్భూషణ్ సింగ్ అంత అకృత్యాలకు పాల్పడ్డాడని ఒక మహిళ నన్ను లైంగిక వేధించండి ఏ మహిళ వచ్చి బయటకు చెప్పుకున్న తర్వాత కూడా సారథి గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. సారథి గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఐఎమ్ సారీ టు సే దట్. అలాగే ఇంకొకటి, క్రీడలను పెంపొందించడం వల్ల సమాజం బాగుపడుతుంది అనేటువంటి విషయాన్ని గుర్తించు ప్రభుత్వాలు పూర్తి స్థాయి సపోర్ట్ చేయాల్సింది. ఇవాళ డ్రగ్స్ ను అరికట్టాలంటే కూడా క్రీడలు ఇవాళ ముందంజలో ఉండాల్సిన పరిస్థితి ఉంటుందని. సత్యవాణి గారు, చివరి ప్రశ్న మీకు కేవలం ఒక 30 సెకండ్లు మాత్రమే ఉంది. అసలు మన 33 జిల్లాలలో ఎట్లాంటి క్వాలిటీ ఉన్నటువంటి క్రీడాకారులు ఉన్నారు? క్రీడాకారులు అంటే ఒక్కొక్క జోన్ ని ఉంటుందండి. అది మనకు ఆ డిస్ట్రిక్ట్ లో ఉన్నటువంటి పొటెన్షియల్ అంటే అక్కడ ఉన్నటువంటి అట్మాస్ఫియర్ కానివ్వండి, డైట్ కానివ్వండి, అతని బయాలజికల్ డెవలప్మెంట్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఒక్కొక్క గేమ్ కి ఒక్కొక్క టైప్ ప్లేయర్స్ అందుబాటులో 33 జిల్లాల్లో కూడా. సపోజ్ వరంగల్ జిల్లా ఏంటి అంటే మనం సత్యవాణి గారు వరంగల్ జిల్లా తీసుకోండి, ఎలా ఉంది అసలు? ఎట్లాంటి క్వాలిటీ ఉంది అక్కడ వరంగల్ జిల్లా? వరంగల్ జిల్లా మా బ్యాక్గ్రౌండ్ లో, రూరల్ బ్యాక్గ్రౌండ్ లో తీసుకుంటే కనుక మాకు కంబాటివ్ గేమ్స్ కి మంచి పిల్లలు మనకు బయటకు వచ్చేటటువంటి అవకాశం ఉందండి. ఆల్రెడీ ఇప్పుడు కానివ్వండి, రెజ్లింగ్ కానివ్వండి, ఇలా కంబాటివ్ యాక్టివిటీస్ కి మన రూరల్ ఏరియాలో పొటెన్షియల్ కలిగినటువంటి పిల్లలు వందలలో ఉన్నారు. కానీ మేము ఐడెంటిఫై చేస్తున్నాం, కానీ వాళ్ళను ఒక రెసిడెన్షియల్ ప్యాటర్న్ లో పెట్టి కోచింగ్ ఇచ్చే విధానం లేకపోవడం వల్ల మనం ఆ టాలెంట్ ని లాస్ అవుతున్నాము. రవికుమార్ గారు, ఈ రాష్ట్రంలో ఎటువంటి క్వాలిటీ ఉన్నటువంటి క్రీడాకారులు ఉన్నారు? దాని తర్వాత మనం ఎన్ని క్రీడలను తీసుకొని కోచింగ్ ఇస్తే అంతర్జాతీయ స్థాయిలో పథకాలు సాధించినటువంటి విషయాన్ని ఒక 30 సెకండ్లో కంక్లూడ్ చేస్తూ చెప్పండి. డెఫినెట్లీ అండి, దీనికి ఏంటంటే దీనికి ఒక ప్లానింగ్ కావాలండి. ప్లానింగ్ చేసి దీన్ని కొన్ని గేమ్స్ ని ఐడెంటిఫై చేయాలి. మనము టీమ్ గేమ్స్ ని కానివ్వండి, ఇండివిజువల్ గేమ్స్ కానీ ఐడెంటిఫై చేసేసి ఒక హై పర్ఫార్మెన్స్ ట్రైనింగ్, హై పర్ఫార్మెన్స్ ఆఫ్ కోచెస్ భేటీలో పాల్గొన్న రాథోడ్ గారికి, అలాగే రవికుమార్ గారికి, సత్యవాణి గారికి, జయసారథి గారికి